నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9840550806. ఇంకో నంబరు 9866308414. మనకి రకరకాల బెల్లం మార్కెట్లో అందుబాటులో ఉంది. మనకు చెరుకు నుంచి తీసుకొచ్చే బెల్లం, చెరుకు బెల్లం. అలాగే మరొకటి తాటి బెల్లం. ఈ తాటి బెల్లమే కాకుండా కొబ్బరి నుంచి కూడా తీస్తారు, కొబ్బరి బెల్లం. ఈ విధంగా మనకు అందుబాటులో ఉండే బెల్లంలో ఈ చెరుకు బెల్లం కంటే కూడా తాటి బెల్లం చాలా శ్రేయస్కరము. దాంట్లో విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ తాటి బెల్లం తయారు చేయడంలో తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు వాళ్ళు సిద్ధాస్తులు. వాళ్ళు చేసినట్లుగా ఎవరి వల్ల కాదు. అందుకనే కోయంబత్తూరు తాటి బెల్లం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కోయంబత్తూరు పామ్ జాగరి అంటారు. పామ్ అంటే తాటి, జాగరి అంటే బెల్లం. కోయంబత్తూరు తాటి బెల్లం అంత ప్రసిద్ధమైంది. ఎందుకంటే వాళ్ళు చేసే విధానం, పోషక విలువలు మెండుగా ఉన్నాయి. దీంట్లో ఖనిజ లవణాలు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఉన్నాయి. దీంతోపాటు విటమిన్లు B1 థైమిన్, B2 రైబోఫ్లేవిన్, B3 నియాసిన్, B6 పైరిడాక్సిన్ ఉంటుంది. తాటి బెల్లాన్ని మనం చక్కెర ఇంట్లో మానేయచ్చు. అసలు చక్కెర, షుగర్ వాడద్దు. దాంట్లో అనేక రకమైన రసాయనాలు ఉన్నాయి. ఎవరైతే షుగరు, చక్కెర, జీని వాడుతున్నారో వాళ్ళకి నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది. దాంట్లో వాడే రసాయనాల వల్ల క్యాన్సర్ కూడా రావచ్చు. కనుక షుగర్ వాడటం మంచిదే కాదు. దాని బదులుగా బెల్లంలో కూడా తాటి బెల్లం వినియోగించడం వల్ల 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాల్లో మొట్టమొదటిది రక్తహీనతను నివారిస్తుంది. చిన్నపిల్లల్లో పొట్టలో పురుగులు ఉంటాయి. ఆ పురుగులు ఏంటంటే నుసి పురుగు, ఏలిక పాము, బద్దె పురుగు, కొంకి పురుగు. ఈ కొంకి పురుగు రక్తాన్ని పీల్చేస్తుంది. దానివల్ల పిల్లలు రక్తహీనతకు గురవుతారు. ఎదుగుదల తగ్గిపోతుంది. బొడ్డు చుట్టూ నొప్పి అంటారు. తర్వాత ఒంటి మీద తెల్ల మచ్చలు వస్తాయి, ముఖ్యంగా ముఖం మీద మచ్చలు వస్తాయి. ఈ పురుగులు ఎంతో నష్టాన్ని కలగజేస్తాయి పిల్లలకి. అందువల్ల దానికి ప్రతి 3 నెలలకి పిల్లలకి జెంటెల్ 400 mg ఆల్ బెండజోల్ అని ఒక ట్యాబ్లెట్ ఇస్తే చప్పటిచ్చేస్తారు. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. పురుగులు లేకపోయినా ఏమి నష్టమేం లేదు. తర్వాత చాలామంది వేసుకున్న తర్వాత పురుగులు కనపడవు. అవి చిన్నగా ఉంటే మలంతో పాటు పోతాయి. కనుక ఈ పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా ఉంటాయి. ఇంట్లో అందరూ కూడా, పెద్దవాళ్ళు, చిన్నాళ్ళు అందరూ కూడా 400 మిల్లీగ్రాములున్న జెంటెల్ 3 నెలలకు వాడటం ఒకటి మంచిది. ఈ రక్తహీనత గర్భవతులకు, బాలింతలకు కూడా చాలా అధికంగా ఉంటుంది. కనుక పిల్లలు, గర్భవతులు, బాలింతలు తాటి బెల్లం వాడటం మంచిది. ఇక రక్తహీనత మహిళల్లోనే ఎందుకు వస్తుందంటే నెలసరి సమయంలో రక్తం పోతూ ఉంటుంది. అందువల్ల రక్తహీనత వస్తుంది. రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. ఎవరికైనా కూడా 10 గ్రాములు దాటి హీమోగ్లోబిన్ ఉండాలి. 10 గ్రాముల కంటే తక్కువ ఉందంటే అనీమియా అంటాం. దానివల్ల పని సరిగా చేయలేకపోవటం, ఆయాసం, ముఖం ఉబ్బటం, కాళ్ళు ఉబ్బటం, కాస్త 4 అడుగులు వేసినా సాలి వస్తుంది, ఆయాసం వస్తుంది. కనుక ఈ సహజ సిద్ధంగా మందులు లేకుండా తాటి బెల్లం వాడటం వల్ల రక్తహీనతని నియంత్రించవచ్చు. కొంతమందికి ఆడపిల్లలకి రజస్వలైన తర్వాత అండకోశంలో నీటి బుడగలు ఉండటం వల్ల పీరియడ్ సమయంలో విపరీతమైన నొప్పి, పొత్తికడుపులో నొప్పి వస్తుంది, బొడ్డు కింద భరించలేరు. దేవుడా అని చెప్పి మాత్రలు మింగుతూ ఉంటారు. పీరియడ్ ప్రారంభానికి ముందు నొప్పి ప్రారంభమవుతుంది, పీరియడ్తో రాగానే తగ్గిపోతుంది. ఇది ఈ అండకోశంలో నీటి బుడగలను వైద్య పరిభాషలో పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ PCOS అంటారు. ఇది కొంతమందికి వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఎక్కువగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఐస్ క్రీములు ఇవి తింటూ లావుగా ఉన్న ఆడపిల్లలకి సమస్య వస్తుంది. ఈ PCOS లేదా పీరియడ్ సమయంలో మహిళలను వేధించే సమస్యకు ఈ తాటి బెల్లం పరిష్కారంగా ఉంటుంది. 3 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. ముఖం కళగా ఉంటుంది. అలాగే వెంట్రుకలు నల్లగా, పొడుగ్గా, అందంగా ఉంటాయి మహిళలకి, ఆడపిల్లలకి. మగపిల్లలకైతే వెంట్రుకలు రాలకుండా, బట్టతెల్ల లేకుండా చేస్తుంది.
ఇక 4 బెల్లం వాడటం వల్ల, తాటి బెల్లం వల్ల బరువు తగ్గుతారు. బరువు అధికంగా ఎవరు ఉన్నా, కొంతమంది కుప్పుడు అన్నం తింటారు, 100 కేజీలు ఉంటారు. నేనేం తినండి, కొంచెమే తింటాను, ఇంతలా ఉన్నానంటారు. ఇట్లా లావు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. అది ఒక రక్త పరీక్ష ఉంది, థైరాయిడ్ రక్త పరీక్ష. దీనికి ఏం డాక్టర్లు ఏం రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగేం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీరే ఒక మంచి ల్యాబొరేటరీకి వెళ్ళండి, థైరాయిడ్ రక్త పరీక్ష చేయమనండి. దాంట్లో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తారు. T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ సరిగా పనిచేయట్లేదని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడకం ప్రారంభించాలి. ఈ థైరాయిడ్ సమస్యలను ఎవరు దీనికి సంబంధించిన డాక్టర్ అంటే ఆయన్ని ఎండోక్రైనాలజిస్ట్ అంటారు. ఆయన సూపర్ స్పెషలిస్టు. MBBS 6 ఏళ్ళు చదివిన తర్వాత MD 3 ఏళ్ళు చదివి మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు 12 ఏళ్ళు చదివితే ఎండోక్రైనాలజిస్ట్ మనకు అందుబాటులోకి వస్తాడు. వాళ్ళు థైరాయిడ్ డోస్ ఎంత ఇవ్వాలి, మానచ్చా, పెంచచ్చా, తగ్గించవచ్చా, అన్నీ కూడా వారిని సంప్రదించండి. ఈ ఎండోక్రైనాలజిస్టులు పట్టణాలు, నగరాలు, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న జనరల్ హాస్పిటల్ అన్నింటిలో ఉన్నారు. ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే జనరల్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ అన్నింటిలో కూడా ఎండోక్రైనాలజిస్టులు ఉంటారు. వీళ్ళు థైరాయిడ్తో పాటు షుగర్ కూడా వాళ్ళే చూస్తూ ఉంటారు. ఆ విధంగా థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే దానికి ఒక కారణం కూడా ఉంది. మనము వాడే ఉప్పు, మెత్తటి ఉప్పు, తప్పనిసరిగా అయోడిన్ కలిగిన ఉప్పునే వాడాలి. అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి. ఎందుకంటే థైరాయిడ్ అనే హార్మోన్ థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవ్వాలంటే దానికి ముడి సరుకు అయోడిన్. కనుక మనం మార్కెట్లో అయోడిన్ కలిగిన ఉప్పులు అనేక రకాలు ఉన్నా కూడా టాటా అయోడైజ్డ్ ఉప్పు కానీ, అన్నపూర్ణ అయోడైజ్డ్ ఉప్పు కానీ నమ్మకమైనవి, నాణ్యమైనవి. వాళ్ళు దాంట్లో అయోడిన్ ఉందంటే ఉన్నట్టే. కొంతమంది దాంట్లో అయోడిన్ వేయకుండా ఉన్నట్టుగా రాసేస్తుంటారు. ఎందుకు వచ్చిన గొడవ? టాటా అయోడైజ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్ వాడుకుందాం. ఇక 5 పార్శ్వపు నొప్పి. ఇది మామూలుగా ఉండదు, బాగా ఇబ్బంది పెడుతుంది. పార్శ్వపు నొప్పి వచ్చినప్పుడు ఆ రోజంతా ఇక పని చేసుకోవడానికి కుదరదు, ఆఫీస్కి వెళ్ళడానికి కుదరదు, వ్యాపారం చేసుకోవడానికి కుదరదు, చీకట్లో పడుకోవాలనిపిస్తుంది. ఈ పార్శ్వపు నొప్పి మానసిక సమస్యకు దీనికి లింక్ ఉంది. తాటి బెల్లం వినియోగించడం వల్ల పార్శ్వపు నొప్పికి చక్కటి పరిష్కార మార్గం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 6 తాటి బెల్లం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం ఉత్పత్తి పెరగడం ద్వారా జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది, అజీర్తిని నివారిస్తుంది. సుఖ విరోచనం, మలబద్ధకాన్ని నివారించి సుఖ విరోచనం మన సొంతం అవుతుంది. ఇక 7 మద్యం సేవిస్తే కాలేయం పాడైపోతుంది, కాలేయంలో కొవ్వు చేరుతుంది, కాలేయం గట్టిపడిపోతుంది, గట్టిపడ్డాక బుడిపిలు ఏర్పడతాయి, బుడిపిలు ఏర్పడిన దాన్ని సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు. ఈ కాలేయం మద్యం సేవించడం వల్ల కానీ మరే ఇతర సమస్యల వల్ల కాలేయ సమస్యలు ఉన్నవారు తాటి బెల్లం తినటం వల్ల కాలేయం యొక్క పనితీరు మెరుగుపడుతుంది. ఇక 8 ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు మధ్య వయసులోనే వచ్చేస్తున్నాయి, నడుము నొప్పులు, మెడ నొప్పులు. ఇవన్నీ రావడానికి ఒక కారణం, మనం గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఎవరు కూడా మున్సిపాలిటీ నీళ్లు, పంచాయతీ నుంచి వచ్చే నీళ్లు తాగకుండా మనకు సమీపంలో ఉండే RO ప్లాంట్ వాటర్ తాగుతున్నాం. RO ప్లాంట్ వాడు అక్కడ TDS అని ఉంటుంది, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. అది 80 నుంచి 180 మధ్యలో పెట్టాలి ఆ మిషన్లో. ఆ 80 నుంచి 180 పెడితే మనం తాగం, రుచిగా ఉండవు. అందుకని TDS అనే దాన్ని ఎంత తక్కువ పెడితే అంత రుచిగా ఉంటాయి. మనకి సీసాలు ఉంటాయి కదా, అమ్ముతారు. ఇది లీటర్ 20 రూపాయల సీసాలు రైల్వే స్టేషన్లో కూడా అమ్ముతున్నారు కదా. వాటిలో ఈ రైల్వే శాఖ వారు నిర్వహించే రైలు నీరులో మాత్రం 80 నుంచి 180 పెడతారు. ఈ రుచి కోసం TDSని 0నో 1 పెడతారు. దానివల్ల ఎముక పెళుతుందని వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తాయి, కండరాల నొప్పులు వస్తాయి. మన ఎముక పటుత్వానికి కాల్షియము, మెగ్నీషియం చాలా కీలకం. అందువల్ల ఈ రోజున నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు అధికంగా అవుతున్న సమయంలో ఈ తాటి బెల్లం తినటం వల్ల దాంట్లో ఉండే మెగ్నీషియం, దాంట్లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ మనకి ఎముక దృఢత్వానికి ఉపయోగపడతాయి. 65 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినాక నడుస్తుండగానే దెబ్బ తగలకుండానే టప్పున ఎముక ఇరిగిపోద్ది. ఏది తుంటి ఎముక ఇరిగిపోద్ది, కింద పడిపోతారు. తుంటి ఎముక ఇరిగిపోతే ఇప్పుడున్న ప్రస్తుత వైద్యం ఆపరేషనే. ఆ తుంటి ఎముక ఎందుకు ఇరిగింది? పెళుసుదనం వల్ల ఇరిగిపోయింది. విటమిన్ డి లోపం, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం లోపం వల్ల ఎముక ఇరిగిపోయింది. అందువల్ల ఈ తాటి బెల్లం తింటే ఎముక గట్టిగా ఉంటుంది, ఆ తుంటి ఎముక ఇరిగే అవకాశాలు తక్కువ. ఇక 9 గర్భవతులు, బాలింతలు. ఇది తినచ్చా లేదంటే శుభ్రంగా తినచ్చు. పంచదార, షుగర్ బదులుగా తాటి బెల్లము గర్భవతులకు, బాలింతలకు ఎంతో మేలు జరుగుతుంది. రక్తహీనతను
నివారిస్తుంది. గర్భవతులకైతే తల్లికి మేలు, ఆ పొట్టలో ఉండే శిశువుకు కూడా మేలు. శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ తాటి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది. ఇక 10 శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఆస్తమా, ఉబ్బసం. అలాగే స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టేస్తాయి. ఈ స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టే ప్రక్రియని న్యూమోనియా అంటారు. ఈ శ్వాస సమస్యలను నివారించడానికి కూడా తాటి బెల్లం ఉపయోగపడుతుంది. తాటి బెల్లం రోడ్ల పక్కన పెట్టి అమ్ముతారు. హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ల మీద పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ విజయవాడలో మనం విజయవాడ నుంచి బయలుదేరి కనకదుర్గమ్మ గుడి నుంచి హైదరాబాద్ వెళ్తుంటే ఇబ్రహీంపట్నం ఇంకా అవతల కేతనకొండ వరకు రోడ్డు పక్కన పెట్టి ఈ పామ్ జాగరి తాటి బెల్లాన్ని అమ్ముతున్నారు. కనుక మీరు షుగర్ మానేయండి, అసలు ఎప్పటికీ వద్దు. షుగర్తో చేసిన స్వీట్లు వద్దు. మనం ఇంట్లో కూడా దేనికి షుగర్ వాడద్దు. చెరుకు బెల్లం కంటే తాటి బెల్లానికి ఇన్ని రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక తాటి బెల్లం వాడటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం కూడా.